హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక్ ఆన్ వీల్స్. సో తమ్మునే చూశారు కదా, ఈ వీడియోలో నేను చీరాలకి వెళ్తున్నాను అనమాట. జస్ట్ వన్ డే ట్రిప్. పెద్ద లగేజ్ అది కూడా ఏం క్యారీ చేయట్లేదు. జస్ట్ ఆ బ్యాగ్లో బట్టలు పెట్టేసుకున్నా అండ్ కెమెరా క్యారీ చేస్తున్నా. సో నాతో పాటు నా ఫ్రెండ్ ఇంకొక అతను జాయిన్ అవుతున్నాడు. సో డైరెక్ట్గా కలిసాక బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఎల్బీ నగర్లో అవుతున్నాను అనమాట. ఇప్పుడు హీజ్ మై ఫ్రెండ్. ఇద్దరం కలిసి స్టార్ట్ అవుతున్నాం. మాకు 300 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఒక 2 బ్రేక్స్ తీసుకుంటాం సరదాగా. వర్షం అయితే పడుతుంది లైట్గా. హైదరాబాద్లో ఆఫ్కోర్స్ 2-3 డేస్ నుంచి వర్షం పడుతుంది ఆగకుండా. జస్ట్ నిన్న సాయంత్రం అనుకున్నా చీరాల వెళ్దామని. అదే టైంలో నాకు నా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఊరికే మాట్లాడడానికి ఫోన్ చేశాడు. నేను జస్ట్ ఇట్లా రేపు పొద్దున్న ఇట్లా వెళ్తున్నా అంటే, అరే జాయిన్ అవుతా అన్నాడు. కథం వెంటనే జాయిన్ అయిపోయాడు. ఇద్దరం కలిసి అసలు ప్లాన్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నాం. క్లైమేట్ కూడా చాలా బాగుంది. వర్షం ఇట్లానే డ్రిజ్లింగ్ చిన్నగా లైట్గా పడితే చాలు. ఎక్కువ పడిందంటే మాత్రం అస్సలు ఇక ఏం చేయలేను నేను కూడా. ఈ వైట్ లైన్సే లాస్ట్ కేరళ రైడ్లో ఈ వైట్ లైన్స్ వల్లనే ఆ వెనుక టైల్ మొత్తం విరిగిపోయింది. మళ్ళీ నాకు వీటితోనే పెద్ద పంచాయతీ. ఇప్పుడు కొత్త టైల్ వేసుకున్నా, బట్ లైట్ అయితే రీప్లేస్ చేయలేదు. దాన్ని చిన్న జుగాడ్ చేసి సెట్ చేసేసిన అనమాట. ఇట్లాంటి క్లైమేట్లో బైక్ మీద వెళ్తే వచ్చే మజానే వేరు. కార్లో కూడా మస్తు ఉంటుంది అనుకోండి, కానీ బైక్ మీద కూడా మెంటల్ ఉంటుంది. ఇక్కడ వర్షం అయితే లేదు. అరౌండ్ 95 కిలోమీటర్స్ వచ్చాం ఇంటి నుంచి. సో ఇంకా ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ ఒక టీ తాగుదాం అనుకున్నాం.
సడన్గా బండి నడుస్తున్నాయి అనుకుంటున్నారా? కృష్ణా రివర్ బార్డర్ దగ్గర ఆగిన అనమాట. జస్ట్ అట్లా వీడియోస్ తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందామని. సూపర్. ఆంధ్ర ఎంటర్ అయిన నెక్స్ట్ సెకండ్ రోడ్లు పగిలిపోయి నలిగిపోయి ఇరిగిపోయి నాశనం అయిపోయినాయి. చూడండి, ఆంధ్ర ఎంటర్ అయినా నెక్స్ట్ సెకండ్ ఇది. నెక్స్ట్ 1 కిలోమీటర్ కాదు, 10 కిలోమీటర్స్ కాదు, నెక్స్ట్ సెకండ్ రోడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే. Later. జస్ట్ ఇప్పుడే ఈ లొకేషన్ చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఆగిపోయినాం అనమాట. ఏదో బోర్ కొట్టింది మాకు రన్నింగ్లో, కొద్దిసేపు ఆగి పిచ్చి పిచ్చిగా ఏదో ఒక టైంపాస్ చేద్దామని అట్లా ఫోటోషూట్ అది ఇదన్నీ చేసుకున్నాం. బాగున్నాయి ఇక్కడ, యాక్చువల్ చాలా మంచిగా వచ్చినాయి ఫొటోస్ కూడా. ఇదే బీచ్ రోడ్, స్ట్రేట్ వెళ్తే బీచ్ వచ్చేస్తుంది. బీచ్కి నాకు తెలిసి ఒక 400 to 500 మీటర్స్ ముందు మన రిసార్ట్ ఉంటుంది. One eternity later. అది గైస్ పరిస్థితి. The next day. బీచ్ దగ్గరికి బైక్ తీసుకెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నదేమో చీరాల బీచ్ దగ్గర, అంటే రిసార్ట్ దగ్గరనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్కడ బైక్ తీసుకెళ్దామన్నా పబ్లిక్ ఉన్నారు. వండర్ఫుల్. స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతేనా కష్టపడేందుకు పడుతున్నా. అయిపోయింది. ఏడ చూసినా ఇసుక మొత్తం. నిన్నటి నుంచి హైదరాబాద్ దగ్గర పడ్డ వర్షం మొత్తం నాశనం అనమాట. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ మా పంచాయతీ అయిపోయాక వెళ్ళి వాషింగ్ చేసుకుంటాం మేమే. మా రిసార్ట్స్లో పైప్ ఉంది, ఆ పైప్తో వాషింగ్ చేసుకొని కొంచెం నీట్గా తుడుచుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మెల్లగా స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.